గారు మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు ఎందుకు కారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేశాడు. అది చాలా చెత్త రీజన్లు చెప్పి నామినేట్ చేశాడు. తను ఒక స్టాండ్ లేకుండా మిమ్మల్ని నామినేట్ చేశాడు. ఇచ్చిన మాట ఏదో ఫ్లిప్ అయ్యాడు, ఏదో చేశాడు, నామినేట్ చేశాడు. బట్ థ్యాంక్స్ టు హిమ్ మిమ్మల్ని నామినేట్ చేయడం వల్లే మీరు ట్రిగర్ అయ్యి మీరు ఆ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఆ వీక్ అంతా మీరు ఎందుకు అర్హులు కారో అని చెప్పారు. ఫస్ట్ పాయింట్. బట్ మీరు ఓన్లీ కళ్యాణ్ పేరు తీసుకోవడం వల్ల అక్కడ ఎంటైర్ నెరేటివ్ అనేది చేంజ్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ అది. తనుజ బాండ్స్ పెట్టుకుంటే తనుజని నాన్న నాన్న అని చెప్పి చాలామంది మాక్ చేశారు. మీరు ఇమాన్యుల్ కళ్యాణ్ అన్నారు, మీరు తనుజన్ లేకుండా గేమ్ ఆడి చూపించరా అని చెప్పి. ఇమాన్యుల్ లేకుండా మీరు ఆడి చూపించండి ఒకసారి. నేను ప్రతి వీక్ ఇమాన్యుల్ లేకుండానే ఆడుతున్నాను. మీరు నిన్న ఇమాన్యుల్ క్యాప్టెన్సీ దాంట్లో సపోర్ట్ చేసింది మీరే. అసలు నిన్న మీరు మీరు ఒక టీమ్ కి హెడ్, మీరు క్యాప్టెన్ అవ్వలేదు, తను కూడా అవ్వలేదు, మాధురి మ్యామ్ కూడా అవ్వలేదు. అసలు ఇమాన్యుల్ కి సపోర్ట్ లేకుండా మీరు ఆడుతున్నారా? మరి ఇమాన్యుల్ సపోర్ట్ మీరు ఇద్దరు కలిసి ఆడుకుంటే ఇమాన్యుల్ కి ఎందుకు పదే పదే కళ్యాణి నమ్మద్దు కళ్యాణి నమ్మద్దు కళ్యాణి నమ్మద్దు అని అన్నిసార్లు చెప్తున్నారు. మీరు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఇమాన్యుల్ లేకుంటే ఈ హౌస్ లో ఇమాన్యుల్ నవ్వు లేకుంటే నేను మీ బాండ్స్ మీకెలానో వాళ్ళ బాండ్స్ వాళ్ళకి అలానే. లేదు, నాకు నా బిడ్డ నవ్వు వచ్చేసి ఇమాన్యుల్ నవ్వులో కనిపిస్తుంది. కానీ నేను ఒక ఇండిపెండెంట్ ప్లేయర్. ఫస్ట్ వీక్ నుంచి నేను ఇండిపెండెంట్ గానే ఆడి వచ్చాను. లాస్ట్ వీక్ కూడా సైలెన్సర్ సంజన టాస్క్ లో ఇమాన్యుల్ నా వైపు అసలు లేనే లేదు. ఒక కాన్షియస్ డిసిషన్ గా మేమిద్దరు డిసైడ్ చేసాము, ఇమాన్యుల్ నువ్వు వేరే టీమ్ లో ఉండు, సంజన ఉన్నది వేరే టీమ్. అది మీరు వాంటెడ్ గా ప్రతి వీక్ మేము ఇండిపెండెంట్ గానే ఆడతాం. నిన్న కూడా నేను తనకు చెప్పాను, నేను ఫినిష్ చేస్తాను తర్వాత మీరు మాట్లాడండి. నిన్న కూడా నేను తనకు చెప్పాను, ఇమాన్యుల్ లాస్ట్ 2 people అక్కడ ఎలిమినేషన్ లో ఉంటే, ఒకవేళ నీ పవర్ ఆస్త్రాలో ఇంకా పవర్ ఉంటే నాకు పవర్ ఆస్త్రా వల్లే నువ్వు సేవ్ చేస్తావని ఒక సిచ్యువేషన్ వచ్చి క్వశ్చన్ వస్తే నాకు ప్లీజ్ దయచేసి సేవ్ చేయకు. ఎందుకంటే నేను ఇంట్లో ఉండాలంటే ప్రతి క్షణం నా కెపాసిటీ మీద ఉండాలి. ఇక్కడ గుచ్చి గుచ్చి మాటలు వినడానికి నేను ఉండకూడదు. ఫస్ట్ వీక్ నుంచి నేను చేసిన ప్రతి ప్రాంక్ లో ఎందులో ఇమాన్యుల్ లేదు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో నేను ఒంటరిగా పోయి పోరాడాను. సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ ప్రతి ఒక్కటి నేను ఒంటరిగానే పోయి పోరాడి మళ్ళీ నేను రిటర్న్ నా కెపాసిటీ మీద వచ్చాను. ఆఫ్ కోర్స్ ఎస్, తన నవ్వు చూస్తే నాకు నా బిడ్డ నవ్వు గుర్తుకొస్తుంది, అందులో తప్పేముంది. బికాస్ ఆఫ్ హిస్ లాఫ్టర్ ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్. ఫీలింగ్ రిలాక్స్డ్ గురించి క్వశ్చన్ చేయట్లేదు, తన నవ్వు గురించి తను మీ దగ్గర చేసే కామెంట్ గురించి మేము క్వశ్చన్ చేయట్లేదు. మీరు మాట్లాడే ప్రతి మాటలో మీ ముందు ఇమాన్యుల్ తర్వాత ఇమాన్యుల్ ఖచ్చితంగా వస్తాడు. ఇమాన్యుల్ కి మీరు ఆట ఆడుకుంటే ఎందుకు కళ్యాణ్ని నమ్మద్దు అని చెప్పారు. అది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, కళ్యాణ్ నిన్న రోజు రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, ఏడుస్తున్నాడు. మీరు అక్కడ కూర్చొని ఏమన్నారు, వాడికి ఇంట్లో దిక్కు ఉంది, నేను ఇమాన్యులే, మాతో పెట్టుకుంటే ఇలానే ఉంటది అని అన్నారు. అన్నాను. అవును, అక్కడ తన ఫేస్ మీద చెప్పాను కదండి, తన ఫేస్ మీద చెప్పాను, మేము ఫ్రెండ్స్ గా కనెక్ట్ అయ్యాం లాస్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు సోలో ప్లేయర్ నీ ఫేస్ మీద కూడా చెప్పాను కదా, అప్పుడు కొట్లాడినప్పుడు నేనే నీ క్లోజ్ ఉంటాను, ఇమాన్యులే నీ క్లోజ్ ఉంటారు, మాతో కూడా పెట్టుకుంటే నీకు సోలో ప్లేయర్ అని అన్నప్పుడు మీరు మాటకు ముందు ఒకసారి ఇమాన్యుల్ తర్వాత ఒకసారి ఇమాన్యుల్ ఎందుకు చెప్తున్నారు? ఎమోషనల్లీ అవైలబుల్ ఇస్ డిఫరెంట్, బీయింగ్ అవైలబుల్ టు ప్లే ఈచ్ అదర్స్ గేమ్ అది కంప్లీట్లీ డిఫరెంట్. అది నా ప్రాస్పెక్టివ్. ఎమోషనల్ గా యూ బోత్ వర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. తన నీ ఆట ఆడలేదు, నువ్వు తన ఆట ఆడలేదు, అంతే కదా. ఇమోషనలీ అవైలబుల్ గా నేను తన ఫేస్ మీద చెప్పాను గొడవ పెట్టినప్పుడు, నేనే వస్తాను రా కళ్యాణ్ అని, ఇమాన్యుల్నే వస్తారు, మా ఇద్దరితో నువ్వు పెట్టుకుంటే ఇంకా ఎవరు వస్తారా అని నేనే తనకి చెప్పాను. అంటే ఇప్పుడు తన గేమ్ కోసం మీ ఇద్దరితో గొడవ పడకుండా ముందుకెళ్ళాలి. మీ ఇద్దరితోనే కాదు, ఎవరితో అయినా ఇంట్లో ఏడుస్తున్నప్పుడు దాన్ని వెనక కూర్చుని మీరు అది మాక్ చేసినట్టే ఉండే. నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. నేను తనకు మాక్ చేయకూడదు. తన నామినేషన్స్ లో నాకు మాక్ చేశాడు కదా ప్రియా, కంప్లీట్లీ మాక్ చేశాడు. మీరు నిజంగా తను నామినేట్ చేయడం వల్లే ఈ వీక్ లో మీరు కనిపించారు. మీ గురించి దట్స్ నాట్ మై మెంటాలిటీ. మీరు కళ్యాణ్ కి మీకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, నాకు తనకి లాస్ట్ వీక్ పడలేదు కాబట్టి మీరు వచ్చేసి నాకు ఇంకా చాలా పాయింట్స్ ఇంకా చాలా పాయింట్స్. అండ్ మోర్ ఓవర్ మీరు మాట్లాడితే చాలా ఫన్నీ వేలో తీసుకున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫన్నీ. మీరు తనని ఆ మాట అనేటప్పుడు ఫన్ చేశారా? లేదు కదా, మీరు చాలా సీరియస్ గానే చెప్పారు. కానీ ఒకరు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని ఎందుకు ఫన్ గా
తిప్పడానికి ట్రై చేశారు No, that I మీరు అనడం apologize. చాలా సీరియస్ గానే అన్నారు. లేదు అది నేను అపాలజైజ్ చేశాను. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. అట్లా మళ్ళీ కాకుండా నేను చూసుకుంటాను. నేను కూడా ఏం బక్కగా ఏం లేను ఇక్కడ. మీ గురించి మీరు లేదు సెల్ఫ్ ఇన్సెక్యూరిటీస్ చాలా ఉంటాయి. బట్ అవతల పర్సన్ అనే ముందు అది నాట్ వన్స్ యు డిడ్, మీరు చాలా సార్లు అన్నారు అదే మాట. నేను అది సారీ చెప్పాను. ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. మళ్ళీ అది కాకుండా నేను చూసుకుంటాను. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. నిన్న కాదు, ఫ్యూ డేస్ బ్యాక్ డస్ట్బిన్ ది ఇష్యూ జరిగింది హౌస్లో. అయితే మీరు గట్టిగా అరిచారు, నేనేంటి మీకు పని మనిషినా అని చెప్పి. మీకు జస్ట్ అక్కడ ఉన్న డస్ట్బిన్ని తీసుకెళ్ళి మీరు తెచ్చిన డస్ట్బిన్ని ఎక్కడ తీసారో అక్కడ పెట్టండి అనే దానికి మీరు పని మనిషిలాగా ఫీల్ అయ్యారు. మరి ఐషా రితు వెజిల్ గురించి గొడవ పడుతున్నారు, అసలు మీకు ఎవ్వరూ వచ్చి చెప్పలేదు వెళ్ళి అది వెజిల్ని క్లీన్ చేయండి అని చెప్పి. మీరు ఆ రోజు కాంటెంట్ కోసం మీరు కనిపించడం కోసం చేసింది ఓకే, కానీ జస్ట్ అక్కడి నుంచి తీసి పెట్టింది నాట్ ఓకే. మీరు చేస్తే కాంటెంట్, వాళ్ళు మిమ్మల్ని అడిగితే పని మనిషినా? అప్పుడు ఎందుకు ఫీల్ అవ్వలేదు మీరు పని మనిషి అని? అక్కడ కూడా గిన్నె కడిగేసి ఐ పుట్ ఎందుకు పెట్టారు? లేదు ఒక్క నిమిషం, అక్కడ కూడా గిన్నె కడిగేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది కాదు కదండి. ఫుల్ స్టాప్ పెట్టాను ఒక కాన్వర్సేషన్ కి. తట్టుకోలేకపోయాను నేను. చాలా చాలా డిబేట్. ఆ రోజు కూడా గొడవ, ఆ రోజు కూడా నేనే ఖాళీ చేసి మీరు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ఉంటే అయిపోయేది. నేనే యాజ్ ఎ కెప్టెన్ గా చెప్తున్నప్పుడు, ఇద్దరు కెప్టెన్స్ మీకు వచ్చి చెప్తున్నప్పుడు మీరు ఇద్దరు కెప్టెన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. సేమ్ పాయింట్, మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో మేము మీ మాట వినలేదు యాజ్ ఎ కెప్టెన్ గా అని చెప్పి, వాళ్ళిద్దరు మాట కూడా వినలేదు. ఐ పుట్ ఫుల్ స్టాప్ టు ద గొడవను. అది ఖాళీ అవ్వాలి. మీరు చాలా గొడవని ఎక్స్టెండ్ చేసి దాని తర్వాత ఫుల్ స్టాప్ పెట్టారు. సరే డన్. అదే you are contradicting your own points, you are contradicting your own statements. I put a full stop by just emptying that because అదొక అక్కడ తీసుకొచ్చింది బయట. నేను ఎందుకంటే అది నిజంగా అదే గొడవలో వాళ్ళ ముఖాలు చేస్తారు అని అన్నారు. అసలు మీకు ఎక్కడి నుంచి ఉందండి? వాళ్ళ ముఖం పెడతారు అని అన్నారు. మీకు ఎక్కడి నుంచి ఉందండి? వాళ్ళు పెడతారులేండి అని చెప్పి సుమనన్న చెప్తే వాళ్ళ ముఖాలు పెడతారు అని చెప్పి అన్నారు. దేర్ ఈజ్ ఎ వే మీరు పెట్టడానికి, మీరు చెప్పడానికి. ఐ హ్యాడ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్ లాస్ట్ వీక్ లో. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. 10,000 నామినేషన్ మీ సైడ్ మీకు వచ్చినందుకు. నామినేషన్ అవును, నామినేషన్ కాదు. నామినేషన్ లేకపోతే మీరు కనిపించేవారు కాదు. లేదు కనిపించే వాళ్ళు గురించి నేను యాక్చువల్లీ అస్సలు పట్టించుకోను, కనిపిస్తున్నానో లేదో అని. ఐ విల్ కీప్ ప్లేయింగ్ మై గేమ్. నేను నా బబ్లీగా నేను ముందు నేను చేస్తుంటాను. మాకు టాస్క్ లో 10,000 పోయినాయి. మాకు 3 days నిద్ర లేదు. అది వెతికి మళ్ళీ దోల్తున్నాం బెడ్ మీద. ఒక్క నిమిషం మాకు నిద్ర లేదు. లాస్ట్ వీక్ టోటలీ అవుట్ ఆఫ్ గ్రిప్ పోయింది. మెంటల్ హెల్త్ కూడా పోయింది. ఐ విల్ రికవర్ దిస్ వీక్. ఐ విష్ యూ రికవర్. ఐ విష్ ద గుడ్ ఫర్ యూ. బట్ మీరు నాకు ఒక థర్డ్ పర్స్పెక్టివ్ లో నాకు అనిపించింది, నేను చూసింది, ఒక నామినేషన్ ని మీరు తీసుకోలేకపోయారు. అది వాట్ ఎవర్ మైట్ బి ద నామినేషన్, మీరు ఏదో చేయాలి, ఏదో చూపించాలి అని మీరు గొడవలు మీ అంతకు మీరే క్రియేట్ చేసి. మీ పాయింట్స్ జెన్యూన్ ఉంది. డిడ్ ఐ లూజ్ మై కూల్? ఐ నాట్. ఇప్పుడు మీ పాయింట్స్ జెన్యూన్ గా అనిపిస్తున్నాయి. am I losing my cool? బట్ ఇది it's okay when the point is లేదు when the points are not